మీ సాఫ్ట్‌వేర్‌లో హ్మ్. స్క్రీనర్స్ అనే ఒకటి సాఫ్ట్‌వేర్ అవును. ఆప్షన్ ఉందంట. అవును. అంటే అది స్వింగ్ ట్రేడర్స్‌కి ఎట్లా ఉపయోగపడుతుందది? స్క్రీనర్స్ మనకు 3 స్క్రీనర్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. ఓకే. స్క్రీనర్స్ ఏందంటే స్టాక్స్‌లో అయితే ఏందంటే ఈ ఏఓసీ యూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి చేయొచ్చు అనేది మనం ఒకటి చూద్దాం ఫస్ట్. ప్లీజ్. యాహ్! మనం చేయగలిగింది ఏంటంటే ఇండెక్స్‌లో ట్రేడ్ చేయొచ్చు. ఆ! ఇంట్రాడేలో. ఓకే. ఇండెక్సెస్ అంటే ఏంటి? నిఫ్టీ చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ చేయొచ్చు, సెన్సెక్స్ చేయొచ్చు. ఏమేమి ఇండెక్సెస్ అన్నీ ఏదైనా చేయొచ్చు. జేయొచ్చు. ఇండెక్స్ చేయొచ్చు. ఓహ్! ప్లస్ ఎఫ్ఐఎన్ఓ స్టాక్స్ మొత్తం చేయొచ్చు. ఆ! ఏదైతే ఎఫ్ఐఎన్ఓ స్టాక్స్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ఏదైతే లిస్ట్ అవును. అయిన స్టాక్ ఉంది. అదాని ఎంటర్ప్రైజెస్ ఉంది. లేదా రిలయన్స్ ఉంది. రిలయన్స్‌లో ఏ మూవ్‌మెంట్ జరగబోతుందనేది మనకు ఆప్షన్ చైన్ డేటాలో మొత్తం కనిపిస్తది యాక్చువల్‌గా. ఓకే. అదొకటి. నెక్స్ట్ మనం వచ్చి ఎంసెక్స్ చేయొచ్చు. హ్మ్. ఎంసెక్స్‌లో ఏంది? క్రూడ్ ఆయిల్ చేయొచ్చు, సిల్వర్ చేయొచ్చు, హ్మ్. నేచురల్ గ్యాస్ చేయొచ్చు, గోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు అందరూ గోల్డ్ వెనక పడుతున్నారు. గోల్డ్, అవును. సిల్వర్. గోల్డ్ ఎక్కడి వరకు పోగలుగుతది? ఎక్కడి వరకు కాన్సంట్రేషన్ ఉంది? ఎక్కడి వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది? ఎవ్రీథింగ్ మనం ట్రాక్ చేయొచ్చు యాక్చువల్‌గా. అచ్చా! అది. ప్లస్ ఈ స్క్రీనర్స్ ఏందంటే మనకి ఇంట్రాడే స్క్రీనర్స్ కొన్ని ఉంటాయి. ఓకే. ప్లస్ స్వింగ్ ట్రేడింగ్ స్క్రీనర్స్ ఉంటాయి. ఓకే. ఇంట్రాడేలో ఏందంటే ఆ రోజు మార్నింగ్ నుంచి 9:30 తర్వాత నుంచి 2:30 లోపల క్లోజ్ చేసుకునే ప్రాఫిట్ గాని, లాస్ గాని క్లోజ్ చేసుకునే స్క్రీనర్స్ ఒకటుంటాయి ఇంట్రాడేలో. స్టాక్ స్క్రీనర్స్ ఉంటాయి. అవును. ఇండెక్స్‌కి కూడా స్క్రీనర్స్ ఉంటది మామూలుగా. తర్వాత ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ స్క్రీనర్స్ ఉంటాయి. స్వింగ్ ట్రేడింగ్ స్క్రీనర్స్ ఎట్లుంటాయంటే ఎవరైతే స్మార్ట్ మ్యాన్ ఉన్నారో ఏ పొజిషన్ దగ్గర, ఏ లెవెల్ దగ్గర హైయెస్ట్ పొజిషన్ కాన్సంట్రేట్ చేసి ఉన్నారు. ఒక పర్టికులర్ స్టాక్ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఉంది అనుకుందాం. దాని స్టాక్ ఇప్పుడు 1000 నడుస్తుంది. అవును. వాళ్ళు సపోర్ట్ దగ్గర ఒక 950 దగ్గర హైయెస్ట్ సపోర్ట్ పెట్టుకున్నారు. లేదా 1050 దగ్గర హైయెస్ట్ రెసిస్టెన్స్ పెట్టుకున్నారు అనుకుందాం. రైట్. మనకు రెసిస్టెన్స్‌కి వచ్చినప్పుడు మనకేం ఛాన్స్ ఉంటది యాక్చువల్‌గా? కిందికి పోవడానికి ఛాన్స్ ఉంటది. అవును. అక్కడ ఒక ఎంట్రీ ఉంది. అవును. 950 సపోర్ట్‌లోకి వచ్చిందనుకుందాం మార్కెట్. అక్కడి నుంచి అది ఎక్కడి వరకు ట్రావెల్ చేయడానికి ఉంటది? 1050 వరకు ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంటది. వచ్చినప్పుడే. ఓకే. రానప్పుడు మనం చేయం. అది మనకు సిస్టమ్‌లోకి వచ్చిందని మాత్రం మనకు సిస్టమ్‌లో చూపిస్తది. ఓకే. దాన్ని బట్టి మనం ఎట్లా ట్రేడ్ చేయాలనేది ఇప్పుడు కొందరు ఎంప్లాయీస్ ఉంటారు. అందరూ డే మొత్తం మార్కెట్‌లో చేయలేరు యాక్చువల్‌గా. ఓకే. వాళ్ళకి స్వింగ్ ట్రేడింగ్ గానీ, లేకపోతే ఎంసెక్స్ వచ్చినది ఈవినింగ్ 5:30 నుంచి ఉంటుంది మార్కెట్ యాక్చువల్‌గా. హుహు. 5:30 నుంచి 10, 11 వరకు ట్రేడ్ చేయొచ్చు అది. ఆ! దానికి కూడా ఆప్షన్ చైన్ డేటా ఉంటది. క్రూడ్ ఆయిల్ ఎన్‌జిఓ వచ్చి అసలు బ్రహ్మాండంగా వర్క్ చేస్తది యాక్చువల్‌గా. ఆ! ఎక్స్‌చేంజ్. ఎంసెక్స్ అది. మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్ ఉంటుంది కదా! ఓకే. ఓకే. సిల్వర్, గోల్డ్ అచ్చా! ప్లస్ అదంతా ఈవినింగ్ 5 తర్వాత ఈవినింగ్ చేయొచ్చు. చేసుకోవచ్చా? ఈవినింగ్ 5 తర్వాత దాని ఆప్షన్ చైన్ డేటా కూడా వస్తుంది మనకి. అచ్చచ్చా! ఆ డేటాను కూడా ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా రీడ్ చేయడం అనేది మనకొస్తే ఆ కరెక్ట్. క్రూడ్‌లో ఏస్తామా? లేకపోతే స్టాక్‌లో ఏస్తామా? ఇండెక్స్‌లో ఏస్తామా? అనేది మన ఇష్టం అది. మన ఇష్టం. అట్లా. చాలా మంది ఎంట్రీ ఈజీనే. మీరన్నట్టుగా హ్మ్. ఫ్రీగా అకౌంట్‌లు ఇస్తారు. చకచక జాయిన్ చేపిస్తారు. ఎంట్రీ ఇచ్చేస్తాం. అవును. ఎగ్జిట్ కావడానికి మన టూల్‌లో ఏమైనా సొల్యూషన్ ఉందా? ఎప్పుడు ఎగ్జిట్ కావాలనేది? 100% ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎంట్రీ రాంగ్ మిస్టేక్. మన వాళ్ళు ఏమనుకుంటారంటే అవుతుందో లేమోలే ఇప్పుడు క్యాండిల్ చూడగానే అనిపిస్తది. అన్ని అవును. గ్రీన్ క్యాండిల్ చూడంగానే ఆ! ఇక్కడి నుంచి ఇంకా సూపర్‌గా. అవును. పోతదేమోలే అవును. అనిపిస్తది. అవును. పోతదేమోలే అనడానికి వాళ్ళు అక్కడి నుంచి రివర్స్ అవుతుర్రా తెలవదు మనకి. ఇంకా కంటిన్యూయేషన్ ట్రెండ్ అనేది ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్ ఉందనుకుందాం. ఆ కంటిన్యూయేషన్ ఉందా? లేకపోతే అక్కడికి రివర్స్ అవుతుందా అనేది ఒక రిటైల్ ట్రేడర్ కష్టం. పట్టుకోలేడు యాక్చువల్‌గా. మన టూల్‌లో పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఓహ్! 24,600 అని రెసిస్టెన్సే ఉందనుకుందాం. 200 నుంచి అది ట్రావెల్ చేస్తూ వస్తుంది. 600 వరకు వచ్చింది. ఇతను ఏమనుకుంటాడు? 600 వరకు వచ్చింది. ఇంకా 700 పోతది అనుకుంటాడు. హ్మ్. మేమేం చేస్తాం యాక్చువల్‌గా ఏవల్స్ యూజ్ చేసేవాళ్ళం. 600 దగ్గర మేము రివర్స్ ఎంట్రీ తీసుకొని మేము మా ప్లానింగ్‌లో ఉంటాం. ఓకే. తనేమో ఎంట్రీ ప్లానింగ్‌లో ఉంటాడు. ఇప్పుడు ఎవరు ట్రాప్ అవుతారు ఇక్కడ? ఓకే. మేము రాంగ్ ట్రేడ్‌లో పోతలేం కదా! కరెక్ట్. కరెక్ట్. మాకు తెలిసిపోయింది. ట్రెండ్ అక్కడికి లాస్ట్ అని మాకు తెలుసు. ఆయనకు తెలియదు కదా! హ్మ్. ఆయన అక్కడ ఏం చేస్తాడు? ఇక్కడి నుంచి ఇంకా ముందుకు పోతుందని చెప్పేసి అక్కడ ఎంట్రీ అవుతాడు. ఓకే. అక్కడ పసాయించిపోతాడు. ఓహ్! అది ఎంట్రీ రాంగే అది. ఎగ్జిట్ కూడా అంతే. చాలామంది ఎగ్జిట్‌లో ఏం చేస్తారు? లాస్ వచ్చినప్పుడు పిచ్చి పేషెన్స్ వస్తది. ఆ! ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు రూ. 10, రూ. 100 రాగానే పారిపోతారు. అవును. లాస్ట్‌లో వాళ్ళకి ఏందంటే ఇప్పుడు ఈ మార్కెట్‌లో ట్రేడ్ చేసే విషయం తనొక్కనికే తెలుస్తది. ఆ! ఒక మనిషి అద్దం మీద ముందు నిలబడితే ఓకే. ఎట్లా ఉంటదో ఆయనకే తెలుస్తది తప్పించి గానీ ఎవరు చెప్పడు. చెప్పడు. నా ఫ్రెండ్స్‌తోటి షేర్ చేసుకోనికి రాదు. ఇంట్లో చెప్పనీకి రాదు. ఎవరు చెప్పనీకి రాదు. అది ఒక కసి అనేది పెరుగుతూ ఉంటది మార్కెట్‌లో. హ్మ్. దానికన్నా ఏందంటే నేర్చుకుంటే డెఫినిట్‌గా చేయనీకి ఉంది. మార్కెట్‌లో డబ్బులున్నాయి. లేవని కాదు. ఓకే. ట్రిపుల్ సపోర్ట్ అనేది హ్మ్. ఇంట్రాడే వాళ్ళకి అది హ్మ్. ఎట్లా ఉంటుంది? అదే మనకి ట్రిపుల్ సపోర్ట్‌తో పాటు ఇప్పుడు ఇందాక మనం స్క్రీనర్స్ గురించి మాట్లాడినాం అవును. కదా! ఆ అవును. స్క్రీనర్స్‌లోనే ఒక సపోర్ట్ ఏందంటే ట్రిపుల్ సపోర్ట్ ఒకటి, రెసిస్టెన్స్ ట్రిపుల్ ఒకటి. రెసిస్టెన్స్ అనేది ఒక సపోర్ట్ అవును. వస్తది. అవును. ట్రిపుల్ సపోర్ట్, ట్రిపుల్ రెసిస్టెన్స్ ఊరికేనే రాదది. నేను ఇంతకుముందు మనం ఫస్ట్ చెప్పినప్పుడు నేను చెప్పిన 3 కాంపోనెంట్స్ ఉంటాయి మార్కెట్‌లో అనేది. అవును. ఓఐ ఒకటి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్. ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అంటే ఈ రోజు రైటర్స్ మార్కెట్‌ని ఏం చేయాలనుకుంటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళది చాలా కీ రోల్ ఉంటది మార్కెట్‌లో. అచ్చా! వాళ్ళు ఏం చేయాలనుకుంటారు మార్కెట్ అటు సైడే మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ రిటైలర్స్ ఏం చేస్తారనుకుంటున్నారు యాక్చువల్‌గా. ఈ రిటైలర్స్ ఎక్కడ కనిపిస్తారు? మన వాల్యూమ్‌లో కనిపిస్తారు. ఈ 3 ఎలిమెంట్స్, 3 కాంపోనెంట్స్ ఎక్కడ కాన్సంట్రేషన్ అయ్యి ఉందనేది మనకు స్క్రీనర్‌లో వస్తాయి.
సపోజ్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే వాల్యూమ్ ఒక్కటి కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కానీ ఇది ఒక్కటి కూడా సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది యాక్చువల్గా, అంత కెపాసిటీ ఉంటుంది దానికి. దీంతో పాటు వీడు ఒక గన్మెన్ అనుకుందాం, ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటే గన్మెన్ అనుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కూడా వచ్చి పక్కకు నిలబడి అనుకుందాం, వాడు ఒక గన్మెన్ అవుతాడు. ఇద్దరు గన్మెన్స్ ఉన్న చెక్ పోస్ట్ని ఇవ్వడం దాటగలుగుతాడా? దీంతో పాటు వాల్యూమ్ కూడా వచ్చింది అనుకుందాం, ఆ ముగ్గురు గన్మెన్ ఉన్న చెక్ పోస్ట్ని ఎవరైనా దాటడానికి ఛాన్స్ లేదు. ట్రిపుల్ ప్రొటెక్షన్ అది ఎప్పుడు రెసిస్టెన్స్లా ఒక పర్టికులర్ స్టాక్ ఇప్పుడు నిన్న బిఎల్ ఉంది, ట్రిపుల్ రెసిస్టెన్స్లోకి వచ్చింది అంటే అక్కడి నుంచి అది ఏం చేయాలి అసలు యాక్చువల్గా? అది రివర్స్ అవ్వాల్సింది అక్కడి నుంచి. అది రివర్స్ అవ్వకుండా దాన్ని బ్రేక్ చేయాలంటే కింది నుంచి అంత ప్రెజర్ రావాలి, అంత మనీ పంప్ కావాలి, ఎక్కడి నుంచి ఫుడ్ సైడ్ నుంచి ప్రెజర్ రావాలి. ఇది రాకుండా పోతే వీడు భయపడు. ఆప్షన్ రైటర్స్ ఎట్లుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజీ అంటే మనం వాళ్ళని నెగిటివ్ మాట్లాడమని కాదు, వాళ్ళకు ఒక లెవెల్ ఉంటుంది అన్నట్టు యాక్చువల్గా, ఆ లెవెల్లో ట్రేడ్ చేస్తారు. రిటైలర్కి అట్లా కాదు, వాడు ఎట్లా ఇష్టమైనట్లుగా ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆయనకు మూమెంటం కావాలి, మూమెంటం లేకపోతే డబ్బులు పోతూనే ఉంటాయి. వీళ్ళకి ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి అవన్నీ అవసరం లేదు, ఒక లెవెల్లో ఎంట్రీ చేసి అప్పుడే కూర్చుంటారు వాళ్ళు. ఆ మార్కెట్ దాని కింద ఉన్నంత వరకు ఆయనకు నష్టం లేదు. సపోజ్ పుట్ ట్రేడింగ్ చేసిన దాని కింద పైన ఉన్నంత వరకు ఆయనకు నష్టం లేదు. అయితే ట్రిపుల్ సపోర్ట్కి వచ్చినప్పుడు మార్కెట్ అనేది అక్కడి నుంచి ప్రైస్ చేంజ్ అనేది రివర్సల్ అవుతుంది. అక్కడ సపోర్ట్లోకి వచ్చింది అనుకుందాం, సపోర్ట్లోకి వచ్చిందంటే ఒక 3 గన్మెన్స్ ఒక దగ్గరే ఉన్నారు, అక్కడి నుంచి ఎంట్రీ ఉంది అని చెప్పి సిస్టమ్ చెప్తుంది. అక్కడి నుంచి మీ ఎంట్రీ ఉందా లేదా, ఇప్పుడు అక్కడ ఉందా లేదా? సపోర్ట్లోకి వస్తే ఎంట్రీ ఉంది, రెసిస్టెన్స్లోకి వస్తే ఎంట్రీ ఉంది. దీనికన్నా మార్కెట్లో గైడెన్స్ ఇచ్చేటోళ్ళు ఎవరు అంటే ఇప్పుడు స్మార్ట్ మనీ అడిగారు కదా ఇప్పుడు, ఆ స్మార్ట్ మనీ ముగ్గురు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 24,600 దగ్గర ఈ ముగ్గురు ఉన్నారు అనుకుందాం. ముగ్గురు ఉన్నప్పుడు మనం దానికి ఒక కలర్ కోడింగ్ ఇస్తాం రెడ్ కాల్ సైడ్లో. వీళ్ళని మించి దాటి దాని మార్కెట్ని దానిపైన పోనీయరు యాక్చువల్గా. మార్కెట్ అక్కడ వరకు రాణిస్తారు, అక్కడ వరకు పైన ఎందుకు పోనీయరు? పోయింది అనుకుందాం, వాళ్ళు లాస్ అవుతాడు. ఆ పొజిషన్ ఎక్కడైతే ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్స్ లాస్ అవుతారు కదా. ఆ చెక్ పోస్ట్ మనం బ్రేక్ చేసినాం అనుకుందాం, వన్ జాబ్ పోతుంది యాక్చువల్గా, నువ్వేం చేస్తున్నావు అని అంటారు. అట్లాగే ఆ పొజిషన్ పోనీయాడు, అక్కడి నుంచి రివర్సల్ అవుతుంది. అట్లాగే కింద కూడా అంతే, సపోర్ట్ సైడ్ కూడా అంతే. ఇప్పుడు డాట్ టు డాట్ రివర్సల్ అంటారు. ఇదే డాట్ నేను చెప్పేది, ఇదే డాట్ టు డాట్ ఎట్లా వస్తుందంటే చాలా మందికి ఇప్పుడు ఇది ఒక్క పాయింట్ వీళ్ళు పట్టుకోగలుగుతారు. చాలా మంది ఇప్పుడు అనలిస్ట్ కానీ టీవీ షోలలో కానీ ఇప్పుడు 24,600 ఉంది, 600 దగ్గర హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంది మార్కెట్ ఇక్కడ. కానీ 24,600కి 600 నుంచి ఇప్పుడు నిఫ్టీ తీసుకుంటాం, 600 నుంచి ప్రతి దానికి ఒక 50 పాయింట్స్ స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. 600 నుంచి 650 లేదా 600 బిలోసే 550 అట్లా ఉంటుంది. ఏ పాయింట్ వరకు ఆ పాయింట్ డైరెక్ట్ ఈ రోజున డేటా ప్రకారం గ్రీక్స్ ప్రకారం దీని ప్రకారం ఏ పాయింట్లో అంటే 623 నుంచి రివర్స్ అవుతుందా, 612 నుంచి రివర్స్ అవుతుందా, 625 నుంచి రివర్స్ అవుతుందా అనేది ఎవరు చెప్పలేరు ఇప్పుడున్న మార్కెట్లో అనలిస్ట్ వచ్చి. బట్ ఏవోసి చెప్తుంది ఆ పాయింట్ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి అక్కడనే చెప్తుంది. అది డాట్ ఎక్కడ యూటర్న్ తీసుకుంటూ చెప్తుంది, ప్రైస్తో సహా నంబర్తో సహా చెప్తున్నాను నేను. ఆ నంబర్తో మనం ఒకసారి లైవ్ షో చేద్దాం, బ్యాక్ టెస్టింగ్ చేద్దాం ఒకసారి, మన లైవ్ చేస్తే చూపిద్దాం ఒకసారి. అయితే అది నేను డాట్ టు డాట్ చెప్తున్నా.